ప్రియాంబుల్. ప్రియాంబుల్ అంటే ప్రవేశిక లేదా ప్రస్తావన. ప్రియాంబుల్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ ఈజ్ ఆల్సో అన్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ ఈజ్ ది ఫార్వర్డ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగానికి ప్రవేశిక అనేటువంటిది ఒక పరిచయం లాంటిది. భారతదేశంలో ప్రవేశిక అనేటువంటిది ఒక ఫార్వర్డెడ్ కాన్స్టిట్యూషన్. అంటే భారతదేశం మొత్తానికి కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలన్నిటికీ కూడా ముందుగానే ఈ ప్రియాంబుల్లో పొందుపరచడం జరిగింది. We the people of India have solemnly submitted preamble and India is a sovereign socialistic secular democratic republic under అని భారత రాజ్యాంగ నిర్మాతలు చెప్పడం జరిగింది. సావరెన్ మీన్స్ సుప్రీం పవర్. సావరెన్ మీన్స్ సుప్రీం పవర్. ది స్టేట్ దేశం అనేటువంటిది ఇంటర్నల్లీ ఫ్రీ అండ్ ఎక్స్టర్నల్లీ కంట్రోల్ ఫ్రమ్ అదర్స్. ఇండిపెండెంట్గా మన దేశం అనేటువంటిది ఏ ఒక్క దేశం యొక్క మీద ఆధారపడకుండా అంతర్గతంగా స్వాతంత్రంగాను అలాగే బహిర్గతంగా ఇతరులను రక్షించుకునేటువంటి అధికారాన్ని కలిగి ఉంటుంది. అలాగే సోషలిస్టిక్ ఎకనామిక్ ఈక్వాలిటీ అంటారు. అలాగే సెక్యులర్, నో అఫీషియల్ రిలీజన్ ఇన్ ఇండియా, ఆల్ రిలీజియన్స్ ట్రీటెడ్ ఈక్వల్లీ. అంటే మన భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా అన్ని మతాలు సమానమే, ఏ మతం ఎక్కువ కాదు ఏ మతం తక్కువ కాదు అని చెప్పేటువంటి విధానాన్ని సెక్యులర్ అంటారు. డెమోక్రటిక్ ప్రజాస్వామ్య దేశం. ది పీపుల్ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్. ప్రభుత్వం ద్వారా ప్రజలు అనేవాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అట్లాగే రిపబ్లిక్. ది పీపుల్ విల్ ఎలెక్ట్ ద రిప్రజెంటేటివ్స్. నో హెరిడిటరీ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో ప్రజలు అనేవాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటువంటి విధానాన్ని రిపబ్లిక్ అని అంటారు. సో ఈ విధానాలన్నీ కూడా ప్రియాంబుల్లో చెప్పడం జరిగింది. ప్రియాంబుల్ ఈజ్ ది సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ది ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, జస్టిస్ హిదాయతుల్లా, said that preamble is the soul of Indian Constitution. ఈ మొట్టమొదటి ప్రధాన భారతదేశ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కూడా ప్రియాంబుల్ అనేటువంటిది భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని వర్ణించడం జరిగింది. సో ప్రియాంబుల్ సావరిన్ ఇన్ ఇండిపెండెంట్ కంట్రీ ఇన్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ. భారతదేశం అనేటువంటిది స్వతంత్రంగా అంతర్గతంగాను బహిర్గతంగాను ఉండాలని చెప్పవచ్చు. సోషలిస్టిక్, సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ. అంటే భారతదేశంలో నివసించి ఉండేటువంటి ప్రజలందరికీ కూడా సమానత్వం ఉండాలి, సమానంగా చూడాలి. అది కూడా సాంఘికపరమైన, రాజకీయపరమైన, ఆర్థికపరమైనటువంటి సమానత్వాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి, రాజ్యాంగానికి ఉండాలని చెప్పడం జరిగింది. సెక్యులర్, ఆల్ ది రిలీజియస్ ట్రీటెడ్ ఈక్వల్లీ. నో అఫీషియల్ రిలీజన్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎటువంటి అధికారపూర్వకమైనటువంటి మతం ఉండకూడదు, ఎవరికి ఇష్టం వచ్చినటువంటి మతం వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్పేసి రిలీజియస్ ఫ్రీడమ్ కూడా భారత రాజ్యాంగం ప్రకారంగా ఇవ్వడం జరిగింది. డెమోక్రటిక్, ది పీపుల్ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్ అండ్ ది పీపుల్ విల్ ఆల్సో చేంజ్ ది గవర్నమెంట్ త్రూ బ్యాలెట్ నాట్ బై బుల్లెట్. భారతదేశంలో ప్రభుత్వాన్ని ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా మనం మార్చవచ్చు. బికాజ్ అవర్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్, లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ది వరల్డ్. ప్రపంచం మొత్తం మీద భారతదేశం అనేటువంటిది ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనం చెప్పవచ్చు. కాబట్టి ప్రజలకే ఆ ప్రభుత్వాన్ని నిర్ణయించేటువంటి అధికారం కూడా చెప్పడం జరిగింది. అండ్ రిపబ్లిక్, ది పీపుల్ విల్ ఎలెక్ట్ దేర్ రిప్రజెంటేటివ్స్. నో హెరిడిటరీ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో వారసత్వ రాజకీయాలు అనేవి ఉండకూడదు. అంటే వారసత్వంగా రాజరికం ద్వారా వచ్చేటువంటి అధికారం కాకుండా ప్రజలు అనేవాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటువంటి పూర్తి స్వేచ్ఛ ఉండాలని రిపబ్లిక్, గణతంత్రంగా చెప్పడం జరిగింది. బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు. ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ రిటన్ అండ్ లెంగ్తియెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ది వరల్డ్. ప్రపంచం మొత్తం మీద భారతదేశం అనేటువంటిది సుదీర్ఘమైనటువంటి లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగంగా మనం చెప్పవచ్చు. ఎట్ ది బిగినింగ్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్ కంటైన్స్ 395 ఆర్టికల్స్, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ఇన్ 1950. 1950వ సంవత్సరంలో భారతదేశంలో
395 అధికరణలు 8 షెడ్యూల్తో మన భారత రాజ్యాంగాన్ని రచించారు. ఎట్ ప్రజెంట్ దెర్ ఆర్ 444 ఆర్టికల్స్, 22 పార్ట్స్ అండ్ 12 షెడ్యూల్స్. సో భారతదేశ రాజ్యాంగం అనేటువంటిది సుదీర్ఘమైనటువంటి లిఖితపూర్వక రాజ్యాంగంగా ఉండటానికి కారణం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా సేకరించడం ద్వారా మన భారత రాజ్యాంగాన్ని సుదీర్ఘమైనటువంటి లిఖితపూర్వక రాజ్యాంగం అంటారు. అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టుక్ 2 years 11 months 18 days టు కంప్లీట్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారతదేశ రాజ్యాంగాన్ని రచించడానికి పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అని మనం చెప్పవచ్చు. తర్వాత సావరిన్ డెమోక్రటిక్ సోషలిస్టిక్ సెక్యులర్ రిపబ్లిక్. ఇండియా ఈజ్ ఏ సావరిన్ కంట్రీ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం ప్రకారంగా భారతదేశం అనేటువంటిది సార్వభౌమాధికార దేశంగా మనం చెప్పవచ్చు. ఇట్ ఈజ్ ఇంటర్నల్లీ సుప్రీం అండ్ ఎక్స్టర్నల్లీ కంట్రోల్ ఫ్రమ్ అదర్స్. ఇతర దేశాల నుండి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు మనకు అత్యున్నతమైనటువంటి అధికారాన్ని కూడా కలిగి ఉండేది భారత రాజ్యాంగం. అండ్ ఇండియా ఈజ్ ఏ లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ది వరల్డ్. ప్రపంచం మొత్తం మీద కూడా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన భారతదేశం అనేది ఉంటుంది. ది అథారిటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ది పీపుల్. ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారం అనేటువంటిది ప్రజల ద్వారా ఉండాలని చెప్పేసి రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అండ్ ది ఇండియా ఈజ్ ఏ రిపబ్లిక్ కంట్రీ. భారతదేశం అనేటువంటిది గణతంత్ర దేశం. అండ్ ది ఎగ్జాంపుల్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఎలక్టెడ్ మెంబర్. భారతదేశంలో భారత రాష్ట్రపతి గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఎందుకని చెప్పారంటే యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఈజ్ ది రియల్ ఎగ్జిక్యూటివ్. ఫిక్స్డ్ అంటే రియల్ ఎగ్జిక్యూటివ్. భారతదేశంలో అయితే నామినల్ ఎగ్జిక్యూటివ్. అంటే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నామినల్ ఎగ్జిక్యూటివ్. అంటే భారతదేశంలో వారసత్వంగా నో హెరిడిటరీ ఇన్ ఇండియా. భారత రాష్ట్రపతి అయినా సరే ఆన్ హీస్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ దే కెన్ ఇంపీచ్ బై ది ఇండియన్ పార్లమెంట్. అంటే భారత రాజ్యాంగం ప్రకారంగా భారత పార్లమెంట్లో రాష్ట్రపతి గారు తప్పు చేసినప్పుడు కూడా తొలగించేటువంటి అధికారం అనేటువంటి దాన్ని పొందుపరచడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. At the beginning of our Indian Constitution, there are 7 fundamental rights incorporated in our Indian Constitution. At present, there are 6 fundamental rights. The Part 3 of our Indian Constitution, articles from 12 to 35, deals about fundamental rights. 12 to 35 deals about fundamental rights. Right to equality, article 14 to 18. సమానత్వ హక్కు 14 నుంచి 18వ అధికరణం వరకు చెప్పడం జరిగింది. రైట్ టు ఫ్రీడమ్ 19 to 22. రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, ఆర్టికల్ 23 and 24. అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఆర్టికల్ 25, 28. రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ కల్చర్, ఆర్టికల్ 29, 30. అండ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రాజ్యాంగ పరిహార హక్కు అనేది ఆర్టికల్ 32. అంటే భారతదేశంలో నివసించుండేటువంటి పౌరులందరికీ కూడా సమానత్వ హక్కు అనేది ఉండాలి, అలాగే స్వాతంత్ర హక్కు ఉండాలి, అలాగే వాళ్ళ దోపిడీని పీడనాన్ని నిరోధించే హక్కు ఉండాలని ఇవన్నీ కూడా ఆర్టికల్స్ 14 నుంచి 18 వరకు, 19 నుంచి 22 వరకు మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. సో మత స్వాతంత్ర హక్కు అనేది ఉండాలి, దోపిడీని నిరోధించే హక్కు ఉండాలి, అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ కల్చర్, విద్యా సాంస్కృతిక హక్కు, ఆర్టికల్ 29 to 30. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇలాంటి రకాలైనటువంటి 6 రకాలైనటువంటి ప్రాథమిక హక్కులు అనే వాటిని భారత రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆల్సో కాల్డ్ రైట్ టు ఎన్ఫోర్స్ రైట్స్ అంటారు. హక్కుల అమలుకే హక్కు. ఈ పైన ఉన్నటువంటి 5 రకాల హక్కులకి కనుక భంగం కలిగితే మన ఈ 6వ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ద్వారా మనం ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారంగా సుప్రీంకోర్టు ద్వారా మనం సాధించుకోవచ్చు. అంటే రైట్ టు ఎన్ఫోర్స్ రైట్స్ అంటారు. హక్కుల అమలుకే హక్కు. అలాగే ది 7th ఫండమెంటల్ రైట్
వచ్చి రైట్ టు ప్రాపర్టీ. ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. ఆస్తి హక్కు అనే దాన్ని కూడా భారత రాజ్యాంగ నిర్మాతలు ప్రాథమిక హక్కుల్లో చెప్పడం జరిగింది. అయితే ది 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇట్ ఈజ్ ఏ లీగల్ రైట్, నాట్ ఏ ఫండమెంటల్ రైట్ అని ఒక చట్టం తీసుకొచ్చేసి ఆస్తి హక్కు అనే దాన్ని ప్రాథమిక హక్కుల నుంచి తొలగించేసి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ని 6 రకాలుగా గుర్తించడం జరిగింది. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు మరియు నిర్దేశిక నియమాలు. పార్ట్ 4 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ ఫ్రమ్ 36 to 51 డీల్స్ అబౌట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశిక నియమాలు అనేటువంటివి భారత రాజ్యాంగంలోని 36వ అధికరణ ప్రకారంగా 36 నుంచి 51 వరకు చెప్పడం జరిగింది. ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 categories: సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్, గాంధీయన్ ప్రిన్సిపల్స్ అండ్ లిబరలిస్టిక్ ప్రిన్సిపల్స్. సామ్యవాద నియమాలు, గాంధేయవాద నియమాలు, అలాగే ఉదారవాద నియమాలు, ఈ విధంగా ఆదేశిక సూత్రాల గురించి చెప్పడం జరిగింది. దీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ బారోడ్ ఫ్రమ్ ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్. ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి మన ఆదేశిక సూత్రాలు అనే వాటిని భారత రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించడం జరిగింది. ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు. పార్ట్ 4 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 51A deals about fundamental duties. These fundamental duties are borrowed from Russian constitution. ఈ ప్రాథమిక విధులు అనే వాటిని భారత రాజ్యాంగ నిర్మాతలు రష్యా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఫండమెంటల్ డ్యూటీస్: టు రెస్పెక్ట్ ది నేషనల్ ఫ్లాగ్, భారత జాతీయ పతాకాన్ని గౌరవించాలి. అలాగే టు రెస్పెక్ట్ ది నేషనల్ యాంథమ్, భారత జాతీయ గీతాన్ని గౌరవించాలి. టు రెస్పెక్ట్ అవర్ కంట్రీ, మన దేశాన్ని కాపాడుకోవాలి, అలాగే మన దేశాన్ని గౌరవించాలి. టు అబైడ్ బై ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగానికి విధేయత చూపించాలి. సో అట్లాగా టు చెరిష్ అండ్ ఫాలో ది లీడర్స్ ఆఫ్ నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్, అంటే స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి సమరయోధుల యొక్క అడుగుజాడలో మనం నడవాలి. అండ్ టు ప్రొటెక్ట్ ది సావర్నిటీ, యూనిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, అంటే భారతదేశ సార్వభౌమాధికార, సమగ్రత, ఐక్యతను గురించి మనం కాపాడుకునేట్టు కూడా భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరి యొక్క ప్రాథమిక విధి అని రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. అవర్ కాన్స్టిట్యూషనల్ మేకర్స్ బారోడ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లైక్ బ్రిటన్ రాజ్యాంగంలో ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనేది అమల్లో ఉంది కాబట్టి ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని మనం రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించడం జరిగింది. దే ఆర్ నామినల్ ఎగ్జిక్యూటివ్. ది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 2 types ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్: నామినల్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ రియల్ ఎగ్జిక్యూటివ్. నామినల్ ఎగ్జిక్యూటివ్ మీన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో రాష్ట్రపతి గారు కానీ లేదా ది కింగ్ ఆర్ క్వీన్ ఆఫ్ బ్రిటన్, భారతదేశంలో రాష్ట్రపతి గారితో పాటుగా ఎలా అయితే ఉంటారో దేశం మొత్తానికి అధ్యక్షులుగా, అలాగే బ్రిటన్ దేశంలో కూడా రాజు లేక రాణి, ఇలాంటి వాళ్ళందరికీ ఉండేటువంటి అధికారాలు ఏంటంటే నామినల్ ఎగ్జిక్యూటివ్స్, నామమాత్రపు అధికారాలను కలిగి ఉంటారు. అట్లాగే ది రియల్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. భారతదేశంలో అయితే వాస్తవంగా అధికారాన్ని కలిగి ఉండేవాళ్ళు భారత ప్రధానమంత్రి గారు, ఉదాహరణగా మనం చెప్పొచ్చు. క్వాసీ ఫెడరల్ పాలిటీ, అర్ధ సమాఖ్య ప్రభుత్వం, అంటే ఒక రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం అనేటువంటిది అయితే ఫెడరల్ పాలిటీ ఉంటుంది లేదా యూనిటరీ గవర్నమెంట్ ఉంటుంది. అంటే ప్రపంచంలో ఏకకేంద్ర ప్రభుత్వాలు ఉంటాయి, యూనిటరీ గవర్నమెంట్స్ లేదా ఫెడరల్ గవర్నమెంట్స్ ఉంటాయి. బట్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ యూనిటరీ అండ్ ఫెడరల్. అంటే
ఫెడరల్ గవర్నమెంట్ విత్ యూనిటరీ ఫీచర్స్ అంటారు. సమాఖ్య ప్రభుత్వం ఏకకేంద్ర లక్షణాలు కలిగినటువంటి ప్రభుత్వం ఏకకేంద్ర లక్షణాలు కలిగినటువంటి సమాఖ్య ప్రభుత్వం భారతదేశం అని చెప్పవచ్చు. యూని మీన్స్ సింగిల్, యూని మీన్స్ సింగిల్, టరీ మీన్స్ రూల్, టరీ మీన్స్ రూల్ ఆర్ పవర్, యూనిటరీ మీన్స్ సింగిల్ రూల్. ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో ఆల్ ది పవర్స్ ఆర్ వెస్టెడ్ విత్ సింగిల్ సెంట్రల్ గవర్నమెంట్ కాల్డ్ యూనిటరీ గవర్నమెంట్. అంటే దేశంలో ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా ఒకే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటే దాన్ని ఏమంటారంటే ఏకకేంద్ర ప్రభుత్వం అంటారు. అలా కాకుండా ఆల్ ది పవర్స్ ఆర్ వెస్టెడ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆర్ కాల్డ్ ఫెడరల్ గవర్నమెంట్. అంటే ఫెడరల్ గవర్నమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 2 టైప్స్. ఈ సమాఖ్య ప్రభుత్వం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఫెడరేషన్ మీన్స్, అసలు సమాఖ్యం అంటే ఏంటంటే సమ్ స్మాల్ స్టేట్స్ విచ్ ఆర్ ఎకనామికల్లీ అండ్ మిలిటరీ వీక్ దే ఫార్మ్డ్ యాజ్ ఎ బిగ్ స్టేట్. ఏదైతే చిన్న చిన్న దేశాలన్నీ కూడా ఒక బలమైనటువంటి రాజ్యంగా ఏర్పడితే దాన్ని సమాఖ్య ప్రభుత్వం అంటారు. ఎగ్జాంపుల్ యుఎస్ఏ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు. అమెరికాలో అనేక రకాలైనటువంటి చిన్న చిన్న దేశాలన్నీ కలిసి ఒక బలమైనటువంటి సమాఖ్య ప్రభుత్వంగా ఏర్పడుతుంటుంది. లేదా ఏ బిగ్ ఫెడరల్ స్టేట్ మే బీ డివైడెడ్ ఇంటూ సమ్ స్మాల్ స్టేట్ ఆల్సో కాల్డ్ ఫెడరేషన్. అంటే ఏదైనా ఒక పెద్ద దేశం అనేటువంటిది తమ పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న చిన్న దేశాలకు విడిపోయినా కూడా ఫెడరేషన్ అంటారు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు కొన్ని అయితే చిన్న దేశాలు యూనిటరీ గవర్నమెంట్స్ ఉంటాయి, లేదా కొన్ని పెద్ద దేశాలు ఫెడరల్ గవర్నమెంట్స్ ఉంటాయి. కానీ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఓన్లీ ఏ ఫెడరల్ గవర్నమెంట్ విత్ యూనిటరీ ఫీచర్స్ అంటారు. భారతదేశంలో మాత్రమే ఏకకేంద్ర లక్షణాలు కలిగి ఉన్నటువంటి సమాఖ్య ప్రభుత్వం భారతదేశం అని చెప్పవచ్చు. అందుకే ప్రొఫెసర్ కేసీ వేర్ డిస్క్రైబ్డ్ క్వాసీ ఫెడరల్ అంటారు. క్వాసీ మీన్స్ హాఫ్, అర్ధ సమాఖ్య ప్రభుత్వం. అంటే సమాఖ్య ప్రభుత్వంలో ఏకకేంద్ర లక్షణాలు కూడా కలిగి ఉంటాయి కాబట్టి అని క్వాసీ ఫెడరల్ స్టేట్ అన్నారు. అయితే ది యూనిటరీ గవర్నమెంట్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ. భారతదేశం అనేటువంటిది కొన్ని అత్యవసర సమయాల్లో ఏకకేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఇన్ నార్మల్ కండిషన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అకార్డింగ్ టు అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియా ఈజ్ ఏ ఫెడరల్ గవర్నమెంట్. అంటే సాధారణ పరిస్థితుల్లోనేమో మన భారతదేశం అనేటువంటిది సమాఖ్య ప్రభుత్వం. ఉదాహరణకి మన భారతదేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. సాధారణ సమయాల్లో ఎవరి పరిస్థితులు వాళ్ళు అంటే విభిన్నమైనటువంటి భాషలు, మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నాయి. సాధారణ సందర్భాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారాలను కలిగి ఉంటుంది. కానీ కొన్ని అత్యవసర సందర్భాల్లో, ఎమర్జెన్సీ వచ్చినటువంటి సందర్భాల్లో మాత్రం అందరూ ఒకటే ఏకకేంద్ర ప్రభుత్వంగా మారిపోతుంది. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు. దాన్నే భిన్నత్వంలో ఏకత్వం అంటారు. యూనిటీ ఇన్ డైవర్సిటీ. అంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ ఏ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియా ఈజ్ ఏ ఫెడరల్ గవర్నమెంట్ విత్ యూనిటరీ ఫీచర్స్ అని చెప్పచ్చు. అలాగే సింగిల్ సిటిజన్షిప్, ఏక పౌరసత్వం. ది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ సింగిల్ సిటిజన్షిప్ టు ఆల్ ది పర్సన్స్ who are born in India and who are resided in India for a specific period. మన భారత రాజ్యాంగం ప్రకారంగా భారతదేశంలో ఎవరైతే జన్మిస్తారో, ఎవరైతే నివసిస్తారో వాళ్ళందరికీ కూడా ఏక పౌరసత్వం అనేదాన్ని కల్పించడం జరిగింది. ఎందుకని సింగిల్ సిటిజన్షిప్ అని చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ కాన్స్టిట్యూషన్లో డ్యూయల్ సిటిజన్షిప్ అంటారు. యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ద్వంద్వ పౌరసత్వం అనేది ఉంటుంది. పౌరసత్వం అంటే సిటిజన్షిప్ ఇన్ నేటివ్ స్టేట్ అండ్ సిటిజన్షిప్ ఇన్ ప్రొవిజన్ స్టేట్. అంటే వాళ్ళు పుట్టినటువంటి దేశంలో ఒక పౌరసత్వం ఉంటుంది, వాళ్ళు పనిచేసి పెరిగేటువంటి దేశంలో ఇంకొక పౌరసత్వం ఉంటుంది అమెరికా లాంటి దేశాల్లో. కానీ మన భారతదేశంలో మాత్రం ఈ దేశం మొత్తం మీద ఎక్కడున్నా సరే వాళ్ళందరికీ కూడా ఏక పౌరసత్వం అనేది హూ ఆర్ బోర్న్ ఇన్ ఇండియా అండ్ హూ ఆర్ రెసైడెడ్ ఇన్ ఇండియా ఫర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్. ఒక నిర్దిష్టమైనటువంటి కాలంలో ఎవరైతే జన్మిస్తారో లేదంటే ఎవరైతే నివసిస్తారో
వాళ్ళందరికీ కూడా ఏకపౌరసత్వం ఉండాలని చెప్పేసి మన భారత రాజ్యాంగం ప్రకారంగా చెప్పడం జరిగింది. అండ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, సార్వజనీన వయోజన ఓటు హక్కు. ఆల్ ది అడల్ట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా who attain the age of 18 years are guaranteed to vote without any discrimination based on the language, religion, caste, etc. అంటే భారతదేశంలో నివసించుండేటువంటి ప్రజలందరూ కూడా ఎవరైతే 18 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక సార్వజనీన వయోజన ఓటు హక్కు అనే దాన్ని కలిగి ఉండాలి. అంటే దెర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది ఇండివిజువల్స్ బేస్డ్ ఆన్ ది క్యాస్ట్, కలర్, క్రీడ్, సెక్స్ ఆర్ రిలీజియన్. కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ భేదాలు లేకుండా, స్త్రీ పురుషుల భేదాలు లేకుండా భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా ఒకే రకమైనటువంటి సార్వజనీన ఓటు హక్కు విధానం కూడా మన భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అలాగే బైకామరలిజం అంటే ఏంటంటే కార్యనిర్వాహక శాఖ లేదంటే ద్విసభా విధానం అంటారు. బై మీన్స్ టూ, కెమెరా మీన్స్ ఛాంబర్ ఆర్ హౌస్. ది బైకామరల్ లెజిస్లేచర్ అంటే ఏంటంటే ద్విశాసనసభా విధానం. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 2 houses. Upper house is called Rajya Sabha, lower house is called Lok Sabha. The Rajya Sabha consists of represents the states. Rajya Sabha అనేటువంటిది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. కానీ లోక్సభ రిప్రజెంట్స్ ది పీపుల్. ఈ లోక్సభ అనేటువంటిది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. సో భారత రాజ్యాంగం ప్రకారంగా మన భారతదేశ పౌరులందరికీ కూడా బైకామరల్ లెజిస్లేచర్, ద్విశాసనసభ విధానం అనే దాన్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. అలాగే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, స్వతంత్రమైనటువంటి న్యాయశాఖ. ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎక్సర్సైజెస్ ది పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ, which means the power of court to strike down any law if it is against the spirit of the constitution. ఒకవేళ రాజ్యాంగానికి విరుద్ధంగా గనక ఏవైనా చట్టాలు కనుక తయారు చేస్తే వాటిని సవరించేటువంటి అధికారం, వాటిని తొలగించేటువంటి అధికారం న్యాయశాఖ ఉంటుంది. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, న్యాయశాఖ స్వతంత్రమైనటువంటి న్యాయశాఖ అంటారు. ది లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ షాల్ నాట్ ఇంటర్ఫియర్ ఆన్ ది అఫైర్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఇన్ ఇండియా. ఈ శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ విషయంలో జోక్యం చేసుకోకూడదు. బట్ కానీ ది జ్యుడిషియరీ కెన్ ఇంటర్ఫియర్ ఆల్సో ది అఫైర్స్ ఆఫ్ ది లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్. అంటే కేంద్ర శాసనశాఖలో కానివ్వండి లేదా కేంద్ర కార్యనిర్వాహక శాఖ చేసేటువంటి విషయాలు కనుక సక్రమంగా లేనప్పుడు న్యాయశాఖ అనేది వాళ్ళు చేసినటువంటి నిర్ణయాలు అనేవి సక్రమంగా ఉన్నాయా లేదా దీన్ని సమీక్షించేటువంటి అధికారం ఉంటుంది. దాన్నే జ్యుడిషియల్ రివ్యూ అంటారు, న్యాయ సమీక్ష అధికారం అంటారు. సో ఇలాంటి జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష అధికారం ద్వారా సుప్రీం కోర్ట్ అనేటువంటిది ఈ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కలిగి ఉంటుంది. సుప్రీం కోర్ట్ హ్యాస్ ది పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ because the Supreme Court is the highest court of law in India. భారతదేశం మొత్తం మీద సుప్రీంకోర్టు అనేది అత్యున్నతమైనటువంటి న్యాయాధికారాన్ని కలిగి ఉంటుందని చెప్పవచ్చు. అలాగే పంచాయతీరాజ్ అండ్ నగరపాలిక యాక్ట్స్, 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఇంట్రడ్యూస్డ్ అర్బన్ అండ్ లోకల్ గవర్నమెంట్స్. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీరాజ్ చట్టాన్ని లేదా నగరపాలిక చట్టాలను కూడా పొందుపరచడం జరిగింది. అంటే ఏంటంటే ఈ పంచాయతీరాజ్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అంటారు, స్థానిక స్వయం ప్రభుత్వాలు. పంచాయతీ ఎలక్షన్స్ అంటే విలేజెస్ కానివ్వండి, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఆ పౌరులు అక్కడ గ్రామంలోనే కొంతమంది ఎన్నుకుంటారు. ది పీపుల్ ఆఫ్ విలేజ్ ఎలెక్ట్ ద రిప్రజెంటేటివ్స్ త్రూ డైరెక్ట్లీ. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను ఎన్నుకుంటారో అక్కడ లోకల్గా ఉన్నటువంటి సమస్యలు తెలుస్తాయి కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడ త్వరగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ సర్పంచ్, గ్రామ ప్రెసిడెంట్, సర్పంచ్ ఉంటాడు. ది సర్పంచ్ ఎలెక్ట్ యాజ్ ది
విలేజెస్ రిజిస్టర్డ్ వాటర్స్ ఆఫ్ దట్ విలేజ్. ఆ గ్రామంలో ఉన్నటువంటి రిజిస్టర్డ్ ఓటర్లు అందరూ కలిసి అక్కడ సర్పంచ్ని ఎన్నుకుంటారు. హీ ఈజ్ ది కాన్స్టిట్యూషనల్ హెడ్. బట్ అలాగే స్టేట్ రిప్రజెంటేటివ్ ఒక అతన్ని నియమించడం జరుగుతుంది, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్ సెక్రటరీని. సో ఇలాగ ఒక గ్రామ స్థాయిలో కానివ్వండి, లేదంటే ఒక మున్సిపాలిటీ స్థాయిలో కానివ్వండి, నగర స్థాయిలో కానివ్వండి, అంటే అక్కడ ఉన్నటువంటి జనాభాకు అనుగుణంగా వాళ్ళకి వచ్చేటువంటి ఆర్థికంగా వచ్చేటువంటి ఇన్కమ్ ఆదాయానికి అనుగుణంగా అక్కడ కొన్ని చట్టాలు అనే వాటిని తీసుకొని రావడం జరిగింది. మరి ముఖ్యంగా 93-94 యాక్ట్, 1993లో 73rd అమెండ్మెంట్ యాక్ట్, 1994లో 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ తీసుకొని రావడం జరిగింది. అట్లాగే ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ బారోడ్ ఫ్రమ్ రష్యన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 51A పార్ట్ 4. భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆర్టికల్ 51A ప్రకారంగా ప్రాథమిక హక్కుల గురించి చెప్పడం జరిగింది. There are 10 fundamental duties in our Indian Constitution. భారతదేశంలో 10 రకాలైనటువంటి ప్రాథమిక విధులను ఉంటాయని చెప్పడం జరిగింది. అవి ఏంటంటే టు అబైడ్ బై ది కాన్స్టిట్యూషన్. ప్రాథమిక విధులు అనేటువంటివి ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా రాజ్యాంగానికి విధేయత చూపించాలి. అట్లాగే టు రెస్పెక్ట్ అవర్ నేషనల్ యాంథమ్. మన భారత జాతీయ గీతాన్ని గౌరవించాలి. టు రెస్పెక్ట్ అవర్ నేషనల్ ఫ్లాగ్. మన భారత జాతీయ పతాకాన్ని గౌరవించాలి. ఇది అందరూ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరి యొక్క ప్రాథమిక విధిగా చెప్పుకోవచ్చు. అలాగే టు చెరిష్ అండ్ ఫాలో ది లెటర్స్ ఆఫ్ నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. అంటే స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే మన దేశంలో వాళ్ళ యొక్క ప్రాణాలను త్యాగం చేశారో అలాంటి గొప్ప వ్యక్తుల యొక్క అడుగుజాడలో మనం నడవాలి, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఇది భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరి యొక్క ప్రాథమిక విధి అని చెప్పడం జరిగింది. అలాగే టు ప్రొటెక్ట్ ది సావర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని, ఐక్యతను, సమగ్రతను కాపాడటానికి మన భారతదేశ పౌరులందరూ కూడా సహకరించాలి. అలాగే టు డిఫెండ్ ది కంట్రీ. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. అండ్ టు ప్రొటెక్ట్ ది కామన్ బ్రదర్హుడ్ అమాంగెస్ట్ ది పీపుల్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ప్రజలందరూ కూడా సౌభ్రాతృత్వాన్ని కలిగి ఉండాలి. అలాగే టు ప్రిజర్వ్ ది రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కల్చర్. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వంగా వచ్చినటువంటి సంస్కృతుల్ని, సంప్రదాయాలని మనం పరిరక్షించుకోవాలి. ఇది భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరి యొక్క ప్రాథమిక విధిగా మనం చెప్పవచ్చు. అలాగే టు డెవలప్ అండ్ సైంటిఫిక్ టెంపర్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ. అంటే భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్రీయ సాంకేతిక పరమైనటువంటి అభివృద్ధిని మనం పెంపొందించుకోవాలి. టు సేఫ్ గార్డ్ ది పబ్లిక్ ప్రాపర్టీస్. అంటే ప్రభుత్వ ఆస్తుల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, విధేయత భారతదేశంలో పౌరులందరికీ ఉండాలని చెప్పడం జరిగింది. టు స్ట్రైవ్ టువర్డ్స్ ది ఎక్సలెన్స్ ఆఫ్ ఆల్ స్పియర్స్ ఆఫ్ ది ఇండివిజువల్స్. వ్యక్తులు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలి, అలాగే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. టు ప్రొవైడ్ ది ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ టు ది చిల్డ్రన్ బిలో ది ఏజ్ ఆఫ్ 14 years. ఎవరైతే 14 సంవత్సరాల్లో పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా విద్యా అవకాశాలు కల్పించాలి. సో ఇవన్నీ కూడా భారతదేశ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక విధులుగా మనం చెప్పవచ్చు. ఈరోజు బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రిటర్న్ అండ్ లెంగ్తియెస్ట్ డాక్యుమెంట్. భారత రాజ్యాంగం అనేటువంటిది సుదీర్ఘమైనటువంటి లిఖిత రాజ్యాంగం అని చెప్పుకున్నాం. ఎట్ ప్రజెంట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 22 parts, 12 schedules అండ్ 444 articles అని చెప్పుకున్నాం. భారత రాజ్యాంగంలో ప్రస్తుతం మనకి 12 షెడ్యూళ్ళు, 22 భాగాలు, 444 అధికారులు ఉన్నాయని చెప్పవచ్చు. భారతదేశం అనేటువంటిది సర్వసత్తాక ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద గణతంత్ర ప్రభుత్వంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. There are at the beginning of our Indian Constitution there are 7 fundamental rights in our Indian Constitution. At present there are 6 fundamental rights. ఇప్పుడు ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయని చెప్పుకున్నాం. ఏంటంటే ఆస్తి హక్కు అనేటువంటి దాన్ని మనం ప్రాథమిక హక్కుల నుంచి తొలగించడం జరిగింది 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఈ ఆదేశిక సూత్రాలు అనే వాటిని
పార్ట్ 3 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 36 to 51 ప్రకారంగా మనం చెప్పుకోవచ్చు. అంటే దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఆదేశిక సూత్రాలు అనేవి 3 రకాలుగా ఉంటాయి. అవేంటంటే సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్, లిబరలిస్టిక్ ప్రిన్సిపల్స్ అండ్ గాంధీయన్ ప్రిన్సిపల్స్. ఈ సామ్యవాద సూత్రాలు, గాంధేయవాద సూత్రాలు, అలాగే ఉదారవాద సూత్రాలని కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని తెలుసుకోవచ్చు. అంటే ఫండమెంటల్ రైట్స్ ఏమో వ్యక్తులకు సంబంధించినటువంటిది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది వ్యవస్థకు సంబంధించినటువంటిది అని చెప్పవచ్చు. ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇండివిజువల్ ఓరియంటెడ్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ సొసైటీ ఓరియంటెడ్, వెల్ఫేర్ స్టేట్ ఓరియంటెడ్ అని చెప్పొచ్చు. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ బారోడ్ ఫ్రమ్ రష్యన్ కాన్స్టిట్యూషన్. ఫండమెంటల్ రైట్ డ్యూటీస్ అనేటువంటివి రష్యా రాజ్యాంగం తీసుకొచ్చారు. అలాగే పార్ట్ 4 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 51A డీల్స్ అబౌట్ ఫండమెంటల్ డ్యూటీస్. అంటే భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆర్టికల్ 51A ప్రకారంగా ప్రాథమిక విధులు ఉన్నాయని మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. అలాగే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనేటువంటి దాన్ని కూడా మనం భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కన్సిస్ట్ ఆఫ్ నామినల్ ఎగ్జిక్యూటివ్, అలాగే రియల్ ఎగ్జిక్యూటివ్. నామమాత్రపు కార్యనిర్వాహక శాఖ, అలాగే వాస్తవ కార్యనిర్వాహక శాఖ అని 2 రకాలుగా చెప్పడం జరిగింది. క్వాసీ ఫెడరల్ పాలిటీ, క్వాసీ ఫెడరల్ పాలిటీ అంటే ఏంటంటే అర్ధ సమాఖ్య ప్రభుత్వము. అంటే అర్ధ సమాఖ్య ప్రభుత్వం అంటే ఏంటంటే యూనిటరీ ఫీచర్, ఫెడరల్ గవర్నమెంట్ విత్ యూనిటరీ ఫీచర్స్ అని మన కేసీ వేర్ గారు క్వాసీ ఫెడరల్ పాలిటీ అని చెప్పడం జరిగింది. అట్లాగే 74th అమెండ్మెంట్ యాక్ట్, 73rd అండ్ 74th అమెండ్మెంట్ యాక్ట్స్ గురించి, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ గురించి చెప్పుకున్నాం 1993-94. అలాగే రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ, రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్, దృఢ అదృఢ రాజ్యాంగాల సమ్మేళనమే భారత రాజ్యాంగం అని మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సింగిల్ సిటిజన్షిప్, ఏక పౌరసత్వం. అలాగే ఏక పౌరసత్వం అంటే హూ ఆర్ బోర్న్ ఇన్ ఇండియా అండ్ హూ ఆర్ రిసైడెడ్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో ఎవరైతే పుడతారో, ఎవరైతే అక్కడ నివసిస్తారో ఒక ప్రత్యేకమైనటువంటి కాలంలో వాళ్ళకు ఉండేదాన్ని ఏక పౌరసత్వం అని ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, సార్వజనీన వయోజన ఓటు హక్కు. అంటే 18 years అబోవ్ ఎవరైతే ఉంటారో ఈ అడల్ట్ సిటిజన్స్ అందరు కూడా దెర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది క్యాస్ట్, కలర్, క్రీడ్, సెక్స్ ఆర్ రిలీజన్. కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ భేదాలు లేకుండా వాళ్ళందరికీ కూడా సార్వజనీన వయోజన ఓటు హక్కు ఉండాలని, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉండాలని రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అట్లాగే బై క్యామరల్ లెజిస్లేచర్, శాసనసభ విధానము. బై మీన్స్ 2, కెమెరా మీన్స్ ఛాంబర్ అని చెప్పుకున్నాం. కెమెరా మీన్స్ హౌస్ ఆర్ ఛాంబర్. అంటే అప్పర్ హౌస్ ఈజ్ కాల్డ్ రాజ్యసభ, లోవర్ హౌస్ ఈజ్ కాల్డ్ లోక్సభ. సో అవర్ పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ బైకామరల్ లెజిస్లేచర్. అలాగే రిపబ్లికన్ గవర్నమెంట్, గణతంత్ర దేశంగా ఉండాలి. నో హెరిడేటరీ ఇన్ ఇండియా, భారతదేశంలో ఎవరికి కూడా వారసత్వం ద్వారా అధికారాలు ఉండకూడదు. అలాగే భారతదేశంలో భారత రాష్ట్రపతి గారు కూడా ప్రజల ద్వారా ఎన్నుకోబడాలి అని చెప్పేసి మన భారత రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకుంది ఒకసారి బ్రీఫ్గా చెప్పుకుంటే, ఈరోజు మనం ఏం చేసామంటే 1857 to 1857 సంవత్సరంలో మొట్టమొదటిగా సిపాయిల తిరుగుబాటు జరిగింది మన భారతదేశంలో. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చింది 1600 క్రీస్తు శకం 1600 సంవత్సరం క్రితం వచ్చి రావడం జరిగింది. ది బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్డ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనే దాన్ని స్థాపించారు. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వాళ్ళు వర్తక వ్యాపారాలు కొనసాగించుకోవడం జరిగింది. అయితే మన భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం అనేది పతనం అయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చి వర్తక వ్యాపారాలు అనేది చేసుకుంటూ మన దేశంలో రాజ్యాధికారాన్ని పొందడం జరిగిందని చెప్పుకున్నాం.
ఎందుకనంటే మన దేశంలో ఎంతోమంది చక్రవర్తులు రాజులు పరిపాలించారు. ఎందుకనంటే వాళ్ళందరి మధ్యలో ఐక్యత లేకపోవటం, శత్రుత్వం ఉండటం, ఈ కారణాల వల్ల బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రాజుల యొక్క వైఫల్యాన్ని వాళ్ళు రాజ్యాధికారం చేజిక్కించుకోవడానికి ఉపయోగించుకున్నారని చెప్పవచ్చు. అలాగే మొట్టమొదటిగా 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఈ సిపాయిల తిరుగుబాటు నుంచి 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించి అక్కడి నుంచి భారత జాతీయోద్యమం అనేది ప్రారంభమైందని చెప్పవచ్చు. ఈ భారత జాతీయోద్యమం అనేటువంటిది మితవాద దశ, అతివాద దశ, అలాగే గాంధీయవాద యుగం అని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఈ 3 యుగాల ద్వారా మన భారతదేశ స్వాతంత్రం సాధించుకున్నాం. ఆఫ్టర్ 1947 ఆగస్టు 15 1947లో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశ రాజ్యాంగం అనేది రచించుకోవడం జరిగింది. అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 26 జనవరి 1950. అంటే మన భారత రాజ్యాంగం అనేటువంటిది 26 జనవరి 1950వ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. 1950 జనవరి 26 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ రచించడానికి పట్టిన సమయం ఏంటంటే 2 years 11 months 18 days అని చెప్పుకున్నాం. 2 years 11 months and 18 days. అంటే 9th December 1946 to 26th November 1949. అంటే 9 డిసెంబర్ 1946లో భారత రాజ్యాంగం రచించడం ప్రారంభించి 26 నవంబర్ 1949 సంవత్సరం వరకు మన భారతదేశాన్ని సుమారుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం బట్టి తీసుకోవడానికి ఒక డ్రాఫ్టింగ్ కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో మొత్తం 7 సభ్యులు ఉన్నారు. ఆ 7 సభ్యులకి అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎన్నుకున్నారు. ఈ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించినటువంటి రాజ్యాంగ పరిషత్కి చైర్మన్గా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఉన్నారని మనం ఈరోజు చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అలాగే ఫండమెంటల్ రైట్స్ అనేది కూడా డిస్కస్ చేసుకుంటాం.